వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. తెలంగాణలోని పలు జిల్లాల్లో బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతున్నా బస్సులను మాత్రం అధికారులు పెంచడం లేదు. బస్సు సౌకర్యం లేని గ్రామాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపలేకపోతోంది. ఓవైపు ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఉంటే మరోవైపు ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో 33 గ్రామాలకు అసలు బస్సు సౌకర్యమే లేదు. ఎప్పటినుంచో ఉన్న ఖమ్మం జక్కేపల్లి సర్వీస్ కూడా ఆర్టీసీ రద్దు చేసింది. రఘునాథపాలెం మండలంలో 15 పంచాయతీలకు, చింతకాని మండలంలో మండల కేంద్రం సహా 21 గ్రామాలకు బస్సులే లేవు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి పూసలపాడు, ముల్కల కాల్వకు వెళ్లే 2 బస్సుల్ని ఈ సంవత్సరం ఏప్రిల్లో ఆర్టీసీ రద్దు చేసింది. మిర్యాలగూడ నుంచి తడకమళ్ళ, ఇరికిగూడెం, త్రిపురారం టు అడవిదేవులపల్లి, కేశవపురం మార్గాల్లో రోజు 8 ట్రిప్పులు బస్సులు నడిచేవి. అయితే తక్కువ ఆదాయం వస్తోందని 2 నెలల క్రితం రద్దు చేశారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో ప్రస్తుతం ఉదయం సాయంత్రం ఒక్కో ట్రిప్పు నడిపిస్తున్నారు. జనగామ నుంచి నిజామాబాద్ మీదుగా బాసరకు వెళ్లే ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు బాగా ప్రయాణించేవారు. ఈ బస్సును కూడా ఫిబ్రవరిలో రద్దు చేయడంతో బాసరకు వెళ్లేవారు బస్సులు మార్చుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం బస్సుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. సంవత్సరం వారీగా చూసుకుంటే 2014-15లో ఆర్టీసీలో 10,479 బస్సులుండగా 2024 వచ్చేసరికి 8,574 మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో బస్సులు తిరగని గ్రామాలు ఏకంగా 1,497 వరకు ఉన్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పలు చోట్ల ఏళ్ల తరబడి నడుస్తున్న బస్సులను తగినంత ఆదాయం లేదన్న కారణంతో డిపో అధికారులు రద్దు చేస్తున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి నియోజకవర్గాల్లో రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే వారి నియోజకవర్గానికి 15 బస్సులు కావాలంటూ ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. రూట్ల వారీగా వివరాలను కూడా అందజేశారు. ఇలా చాలా మంది ఎమ్మెల్యేల నుంచి బస్సుల గురించి మంత్రికి వినతి పత్రాలు అందాయి. బస్సుల డిమాండ్పై రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారి మధ్య ఇటీవల ప్రధానంగా చర్చ జరిగింది. పరిస్థితిని ఎలా అధిగమించాలి అన్న అంశాలపై వారు చర్చించారు. దీనిపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు తొలి 2-3 గ్రామాల్లోనే నిండిపోతున్నాయి. దీంతో తర్వాత వచ్చే గ్రామాల వారు ఎక్కలేని పరిస్థితి వస్తోంది. గతేడాది డిసెంబర్ వరకు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 45 లక్షల మంది ప్రయాణించగా ఇప్పుడు ఆ సంఖ్య 55 లక్షలు దాటుతోంది. ప్రయాణికులకు సరిపడా బస్సులు మాత్రం లేవు. కొత్త బస్సులు దశల వారీగా వస్తాయని యాజమాన్యం వివరించింది. ఇదిలా ఉండగా సంస్థలో ఇప్పుడున్న బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. కొత్త బస్సులను తీసుకొచ్చి పాత వాటి సంస్థానంలో వీటిని సర్దుబాటు చేస్తూ ఉండడంతో కొత్త వాటి సంఖ్య అస్సలు పెరగడం లేదు. ఉదాహరణకు 2017-18లో 915 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 757 డొక్కు బస్సుల స్థానంలో సర్దుబాటు చేశారు. అంటే అదనంగా వచ్చిన బస్సులు 158 మాత్రమే. తర్వాత 2020 నుండి 2023 3 వచ్చిన కొత్త బస్సులు 133 మాత్రమే. అవి పాత బస్సుల స్థానంలో మార్చినవే. అదేవిధంగా రాష్ట్రంలోని పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల రీత్యా ప్రయాణాలు చేస్తున్న ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. బస్సులు సమయానికి లేకపోవడం, తక్కువగా ఉండడంతో వారంతా ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం తప్పడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ప్రయాణికులు మాత్రం బస్టాండ్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు పెద్ద సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పలువురు సూచిస్తున్నారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కొనసాగుతుంది. కమిషన్ జస్టిస్కు పలు అంశాలపై విద్యుత్ అధికారి రఘు వివరాలు తెలియజేశారు. ప్రొఫెసర్ కోదండరాం సైతం కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇద్దరిని కలిసి కమిషన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారించారు. కాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను తప్పుబడుతూ ఇటీవల లేఖ రాశారు.
ప్రస్తుతం వాటికి సంబంధించిన అంశాలపై కూడా కమిషన్ న్యాయపరమైన అంశాలు సేకరిస్తున్నట్లు సమాచారం. నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహణలో ఎవరిదైనా 0.1% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మే 5న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన 2 వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. కేంద్రంతో పాటు ఎన్టీఏ తరపున వాదిస్తున్న న్యాయవాదులకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్లు పలు సూచనలు చేసింది. ఈ పరీక్షలకు సన్నద్ధం కావడంలో పిల్లల పరిశ్రమ అందరికీ తెలుసన్న ధర్మాసనం వ్యవస్థను మోసం చేసి డాక్టర్ అయ్యే వ్యక్తి సమాజానికి ఎంత హానికరమో ఊహించండి అని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు జరిగితే దానికి తీసుకోబోయే చర్యలను చెప్పాలని ఎన్టీఏకు చురుకలంటించింది. అప్పుడే ఎన్టీఏ పనితీరుపై నమ్మకం ఏర్పడుతుందని ఏజెన్సీ తరపు న్యాయవాదులకు చెప్పింది. అనంతరం విచారణను జూలై 8కి వాయిదా వేసింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో ప్రధాని మోడీ 24 లక్షల మంది విద్యార్థులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. నీట్ అభ్యర్థులకు అండగా ఉన్నామంటూ ఎన్ఎస్యుఐ సహా 12 విద్యార్థి సంఘాలు నారాయణగూడ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ పేరిట ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమోద్ కుమార్ జోషి ఉన్న చోట లీకేజీలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఈ విషయంపై స్పందించకుంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ మహిళా నేతలు పరామర్శించారు. తీహార్ కారాగారానికి వెళ్లిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కవితతో ములాఖాత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లి ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ వెళ్లినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. ఒక్కో యూనిట్ 3.90లకే కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఒప్పందం చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒక్కో యూనిట్ కరెంటు రావడానికి ఖర్చు 5.64లకు చేరడంతో నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నాయి. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతుంది. బీఆర్కే భవన్ లో కమిషన్ కార్యాలయానికి ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు వచ్చారు. ఇద్దరి వద్ద కమిషన్ వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలని, అభివృద్ధి అంటే ఒక్కరికిద్దరికి లాభం చేయడం కాదన్నారు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్కో, జెన్కోలకు 81,000 కోట్లు అప్పులయ్యాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్ను కాపాడుకోగలమా? గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఒకటి కేంద్రమే ఏర్పాటు చేయనున్నది 4,000 మెగావాట్లు అదనంగా. అది కాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను కొత్త థర్మల్ పవర్ స్టేషన్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ మనం ఉత్పత్తి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకుంటూనే ఈలోగా జాతీయ స్థాయిలో కావలసినంత ఉత్పత్తి కరెంటు ఉంది. దాన్ని మనం తక్కువ ధరకే అమ్ముతున్నాయి అన్ని కంపెనీలు. ఆ తక్కువ ధరకు దొరికే కరెంటు కూడా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజుల్లో మేము చేసినటువంటి సూచన. ఈ 3 సూచనలు ప్రధానంగా, ఒకటి కేంద్రం నుంచి వచ్చే కరెంటును మనం వాడుకోవటం చట్ట ప్రకారంగా, రెండవది మనం ఉత్పత్తిని పెంచుకోవటానికి చర్యలు తీసుకోవటం. ఆ చర్యలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త పాటించాలి. సాంప్రదాయక ఏతరమైనటువంటి మనకు ఇంధన ఉత్పత్తికి కూడా సోలార్ ఎనర్జీ ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెట్టాలని. మూడవది ఏంటంటే జాతీయ స్థాయిలో మిగులుంది, మనకు లేదు. ఆ జాతీయ స్థాయిలో ఉన్న మిగుల్ని మనం తక్కువ ధరకే కొనుక్కొని మన అవసరాలను మనం తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు అనే 3 సూచనలు ఆ రోజుల్లో చేయటం జరిగింది. మీరు అన్నారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయవచ్చునా అని. ఇంతకుముందు ఒక ప్రశ్న, మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయటానికి ఇది ఆటంకం అనేది కానే కాదు. వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ తీర్పు మీద అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు, ఇది అప్పెలేట్ ట్రిబ్యునల్ కాదు. మొత్తంగానే విద్యుత్ రంగానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునే విషయంలో ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించిందా లేదా, న్యాయసమ్మతంగా వ్యవహరించిందా లేదా అనేదే ఇవాళ చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు కావలసిన సమాచారం రాబట్టుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ దానికోసమే వాళ్ళు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని వేశారు. కాబట్టి ఉన్న పరిస్థితులను సమీక్షించి
నిర్ణయాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పటమే కానీ ఇది ఇంకొక ట్రిబ్యునల్ మీద వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నిర్ణయం కాదు. ఇది అప్పీలేట్ ట్రిబ్యునల్ కానే కాదు. మొదటిది. రెండవది ఏంటంటే ఇంతకుముందు రఘు చెప్పినట్టు చాలా అంశాలు దీంట్లో ఉన్నవి. అవి ఈ రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోకి వచ్చేవి కావు. ఈ రెండు కారణాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. సి రామచంద్రయ్య, షేక్ మహమ్మద్ ఇక్బల్ పై మండలి చైర్మన్ మోషన్ రాజా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎంపీతో పాటు కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. ఈ నెల 21 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శాసనసభ స్పీకర్ గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఆయన స్పీకర్ గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. ప్రజల సొమ్ము దోచేసిన జగన్ సుమారు 500 కోట్లతో రుషికొండపై ప్యాలెస్ కట్టించుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాధనం దోచుకున్న వాళ్లను ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. తిన్న సొమ్మంతా కక్కించేలా చట్టాన్ని తయారు చేయాలి. ప్రజాధనం దోచుకున్న వారి చిట్ట బయటపడడం ఖాయమన్నారు. జైలు జీవితం కోసం జగన్ ఎదురు చూడడమే తర్వాయి. ఆయన వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే 5 కోట్ల. అసలు ప్రజల్లోని ఏ విధంగా నువ్వు భావించావు? ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా? ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు. నిన్ను అర్జెంటుగా నీ దగ్గర నుంచి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నావు. ఎక్కడైతే ప్రజాధనం దుర్వినియోగమైందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కించే విధంగా చట్టాలు చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని, మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం. తప్పకుండా నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ 11 మంది ఎమ్మెల్యేలో లేదా పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది. లేకపోతే నీకు ఇంకో 3 నెలల్లో నీ పార్టీ, నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగలరని ఘంటాపదంగా చెబుతున్నాను. తప్పకుండా నువ్వు ఇంకా ప్రజలను ఇప్పుడు దాకా మోసం చేస్తానే బతికావు. ఇంకా మోసం చేస్తా బతకొద్దు. నీ జీవితమే ఒక అబద్ధం. నీ బ్రతుకే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం, ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం, వీటి అన్నిటినీ కక్కిస్తుంది మా ప్రభుత్వం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజ్పై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కోర్టులు చేతులు మారాయని అంటున్నారు. మరి దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నీట్ పరీక్ష లీకేజ్ పై వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుండి చాలా మంది పిల్లలు 2015 నుండి నీట్ పరీక్ష మన విద్యార్థులు రాస్తున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి 15% మాత్రమే ఆల్ ఇండియా కోటాకు పోతున్నారని చెప్పారు. నీట్ పరీక్షలో సీటు వచ్చిన వేరే రాష్ట్రాలకు మన పిల్లలు పోవడం లేదన్నారు. తెలంగాణలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మరికొన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒకటే కోరుతున్నాను. నీట్ పరీక్షపై మన పిల్లలకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఈ విషయంలో స్పష్టత కోసం ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. మనం అదే బాటలో ముందుకు వెళ్లాలని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో, అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లోపట నీట్ ప్రశ్నపత్రము 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడికే పరిమితమైంది అని అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లోపట ఈ పేపరు లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన
ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు అవుతాయో అక్కడ మరి ఈడీ వస్తుంది మనకు అందరికి తెలుసు. ఆ చట్టం కూడా అట్లా చెప్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు పోవాలి. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. చిన్నారులు 12వ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా పిల్లలకు అడ్మిషన్స్ ఈ సంవత్సరం జరుగుతాయా, జరిగాయా? ఇదంతా కూడా మరి ఒక పెద్ద ఆవేదన కలిగిస్తుంది తల్లిదండ్రులకి. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం విజయవాడలో క్యాంప్ కార్యాలయం సిద్ధమవుతుంది. మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా విజయవాడలోని జలవనరుల శాఖ అతిథి గృహం వద్దకు వెళ్లారు. డిప్యూటీ సీఎంకు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి ఆ భవనాన్ని పవన్ పరిశీలించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండడంతో ఈ భవనంలో ఉండేందుకు పవన్ అంగీకరించినట్లు సమాచారం. అధికారులకు ఆయన కొన్ని మార్పులు సూచించారు. అనంతరం అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎంకు రాజధాని రైతులు భారీ గజమాలతో సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందాడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నిరసనలు పలికారు. తర్వాత పవన్ వెలగపూడి సచివాలయం చేరుకొని అక్కడ తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్ చేశారు. కూటమిలో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. అందులోని కొందరు నేతలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి మనుగడ కోసం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. ఎన్డీఏ బలహీనంగా ఉండడంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉందని తాజాగా ఓ జాతీయ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. గోవులను రక్షించే ప్రయత్నంలో దుండగుల దాడిలో గాయపడ్డ మెదక్ పట్టణానికి చెందిన గోరక్ష కార్యకర్త అరుణ్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మియాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్ను పరామర్శించిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్లు కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్తో ఫోన్లో మాట్లాడించారు. అరుణ్కు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆసుపత్రి యజమానికి సూచించాలని వారిని బండి సంజయ్ ఆదేశించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.